అయినా అయినా నేను నా అనుకున్న వాళ్ళ కోసం ఎంత చేస్తాను? నా చెల్లి కోసం ఏమి చేయను అనుకున్నావా? అంతా అయిపోయాక ఇంకేం చేయగలవు అన్నయ్య? శివని తీసుకొచ్చి నాకిచ్చి పెళ్లి చేయలేవుగా. వేడి తప్ప ఈ దిక్కుమాలిన దానికి ఎవ్వడు దొరకడుగా. అందుకని పెళ్ళం తమ్ముడు తేలిగ్గా దొరికేశాడుగా. నెల తిరిగేలోపు ఆ శివ కంటే అందగాన్ని, ఆస్తిపరుణ్ణి, గుణవంతుణ్ణి తీసుకొచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తాను. ఇదిగో ఆ భూమి నీకు అన్యాయం చేసుండొచ్చు, కానీ నువ్వే ప్రాణంగా బ్రతుకుతున్న ఈ అన్నయ్య నీకెప్పటికీ ద్రోహం చేయడు. భూమికి త్యాగం చేయటం తెలుసు, కానీ ద్రోహం చేయటం తెలీదు. తనకిలా నమ్మకంగా గొంతు కోయడం కూడా తెలుసమ్మా. ఇప్పుడే ప్రత్యక్షంగా మనందరం చూశాం కదమ్మా. తను ఆ ఇంటి రక్తమే. తనకి మనకన్నా వాళ్లే ముఖ్యం. నువ్వన్నది కరెక్ట్ అమ్మా. భూమి న్యాయం చేసింది, కానీ మనకు కాదు, వాళ్ళకి న్యాయం చేసింది. అందుకే అక్కడే ఆ బంధాన్ని తెంచేసుకొని వచ్చాను. ఏం మాట్లాడుతున్నావురా? అవునమ్మా, ఆ ఇంటి గాలి సోకిన ఏ ఒక్కరిని ఇకపైన నేనెప్పటికీ యాక్సెప్ట్ చేయలేను. అవసరాన్ని బట్టి రంగులు మార్చే వాళ్ళకి నేను దూరంగా ఉంటాను. మీరిద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు కదరా? ఆ ప్రేమ వెనక నమ్మక ద్రోహం ఉందని ఇప్పుడే నాకు తెలిసింది. ఇలాంటి వాళ్ళు తేనె పూసిన కత్తి కన్నా ప్రమాదం. కట్టుకున్న భార్య గురించి ఏం మాటలు రావి? బంధమే వద్దనుకుంటుంటే భార్య అంటావేంటమ్మా? మరి నువ్వు తన మెడలో కట్టిన తాళి? అది కేవలం ఒక పసుపు తాడు. మనసు విరిగాక తాడు తెంపాల్సిన అవసరం లేదమ్మా. అది బ్రతికున్న చచ్చిపోయినట్టే లెక్క. తన ఊసు, తన ధ్యాస ఏది నాకు పట్టదు. నాకే కాదు, నీకు కూడా చెప్తున్నాను. తను ఇక నుంచి నీ కోడలు కాదు. పురి, నీకు తను వదిన కాదు. ఇకపై తన చేతిలో మోసపోయాను అనే ఆలోచన తీసేయ్. నీకు అన్నయ్య ఉన్నాడమ్మా, నేను చూసుకుంటాను. నీకేం కాదు. అమ్మా, నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఇకపై నన్ను ఒప్పించాలని నువ్వు చెప్పే ప్రతి మాట నన్ను నొప్పించడమే అవుతుంది.